కడప జిల్లాలో జరగబోతోంది రాజకీయ యుద్ధమా లేదంటే బైబిల్ యుద్ధమా? ఆ బైబిల్ యుద్ధంలో బావ కోసం భారతిరెడ్డి గారు ఎన్నికల ప్రచార బరిలో దిగబోతున్నారు అంటూ కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ హాయ్ సార్. హలో. ప్రస్తుతం కడప జిల్లాలో జరుగుతున్నది రాజకీయ యుద్ధమా లేదంటే బైబిల్ యుద్ధమా అనేటువంటి చర్చ మొదలైన నేపథ్యంలోనే బావగారి కోసం వైఎస్ భారతి గారు అక్కడ యుద్ధం చేసేందుకు సిద్ధమయ్యారని, రాను రోజుల్లో కడపలో ఆవిడ ప్రచార బరిలో దిగే అవకాశం ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి సార్ అసలు కడప యుద్ధంలో గెలుపెవరిది అంటే ఏం చెప్తారు? సో ఒకటి ఏంటంటే అందరూ కడప వైపు చూస్తున్నారు ఈసారి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి అటువైపు చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. దానికి కారణం ఏంటంటే కుటుంబంలోనే విత్ ఇన్ ది ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వచ్చాయి. కుటుంబంలోనే ఒకరి మీద ఒకరు పోటీ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చిన్నన్న పెద్దనాన్న బిడ్డలుగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి ఇప్పుడు ఇటువైపు ఏమో షర్మిల ఇద్దరు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. అక్కడ ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ అవినాష్ రెడ్డిని గెలిపించాలని చెప్పి బైబిల్ పట్టుకొని విమలారెడ్డి ప్రచారం చేశారు. ఆవిడ అక్కడికి వెళ్ళి పాస్టర్లతోటి సమావేశాలు నిర్వహించారు, బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టారు. అవినాష్ రెడ్డిని గెలిపించాలి, జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి ఆవిడ ప్రచారం చేస్తున్నారు. అంటే బైబిల్ పట్టుకొని ఎందుకు ప్రచారం చేస్తున్నారు అంటే క్రిస్టియన్ ఓట్ల కోసమే కదా. అక్కడ ఎక్కువగా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉంటారు అనేది ఒక నానుడి. కడప జిల్లాలో ఎస్పెషల్లీ పులివెందుల ఆ ఏరియాలో కన్వర్టెడ్ క్రిస్టియన్స్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్స్. భారతదేశంలో ఎక్కడ కూడా క్రిస్టియన్స్ లేరు. కన్వర్టెడ్ అంటే మారినటువంటి ఇతర మతాల నుంచి మారినటువంటి వాళ్ళే ఉన్నారు క్రిస్టియన్స్. కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అంటారు వీళ్ళని, అంతే తప్ప క్రిస్టియన్స్ అనరు. సో వాళ్ళ జాబితాలో ఎక్కువ మంది ఉన్నారు అక్కడ అని. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ క్రిస్టియన్స్గా మారారు కాబట్టి వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్గా తీసుకొని చాలామంది కన్వర్టెడ్ క్రిస్టియానిటీని తీసుకున్నారు, కన్వర్ట్ అయ్యారు అనేది. ఇప్పుడు రాజారెడ్డి టైం నుంచి ఇది జరుగుతుంది అనేది కడపలో చెప్పేటువంటి మాట, కడప జిల్లాలో ఎస్పెషల్లీ పులివెందుల్లో. కాబట్టి కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉంటారు. అందుకే విమలారెడ్డి ఒక బైబిల్ పట్టుకొని ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. ఇక ఇప్పుడు ఇంకోళ్ళు బైబిల్ పట్టుకొని పోయేటువంటి ప్రచారంలోకి ఎవరున్నారు? ఇంకా భారతిరెడ్డి కనిపిస్తున్నారు. అంతకుముందు విజయమ్మ వెళ్ళేవాళ్ళు బైబిల్ పట్టుకొని. ఆ ఇష్యూలో చాలా సందర్భాల్లో రాజకీయపరమైనటువంటి యుద్ధమే నడిచింది ఒక రకంగా చెప్పాలంటే. అప్పుడు విజయమ్మ బైబిల్ పట్టుకొని ప్రచారానికి వెళ్ళటం, లేదంటే పార్టీ మీటింగ్కి వెళ్ళటం, ఇవన్నీ కూడా జరిగాయి. ఒకనొక సందర్భంలో ఎన్నికల కమిషన్కి కూడా ఆమె మీద కంప్లైంట్ చేశారు. బైబిల్ పట్టుకొని వెళ్ళి మతపరమైనటువంటి విద్వేషాలను రెచ్చగొట్టి మతపరమైనటువంటి అంశాలను రెచ్చగొడుతున్నారు అనేటువంటి యాంగిల్లో ఆమె మీద కూడా అప్పట్లో 2019 అనుకుంటా అప్పుడులో కంప్లైంట్ చేశారు. వాస్తవంగా ఎన్నికల నిబంధనల ప్రకారం కూడా మతపరంగా కులపరంగా ప్రచారాలు చేయకూడదు, విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి విధంగా ప్రసంగాలు చేయకూడదు, ఇది నిబంధనలు. ఇప్పుడు బైబిల్ పట్టుకొని పోతే ప్రచారానికి వెళ్తే దాని సంకేతం ఏంటి? మతపరమైనటువంటి విద్వేషాలను రెచ్చగొడుతున్నట్టే కదా. మరి విమలారెడ్డి ఎందుకు వెళ్ళినట్టు? విమలారెడ్డి బైబిల్ పట్టుకొని ప్రచారం చేస్తున్నారు కదా. ఆవిడ మీద ఇప్పుడు తాజాగా కంప్లైంట్ చేశారు తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రత్యేకించి విమలారెడ్డి మీద కంప్లైంట్ చేశారు. బీజేపీ హిందుత్వ, కేవలం హిందుత్వ అనేటువంటి ఒక అస్త్రంతో దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే భారతదేశంలో బీజేపీ. ఇప్పటికి కూడా ఆ హిందుత్వ అనే దాన్ని నమ్ముకొని ప్రజల్లోకి వెళ్తూ గెలుపొందుతుంది. మూడోసారి ప్రధానమంత్రి కావడానికి నరేంద్ర మోడీ కూడా సిద్ధపడుతున్నారు. సరే, వాళ్ళు మాది హిందుత్వ కాదు, మాది అందరినీ ఆదరించేటువంటి పార్టీ అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళ నేపథ్యం కానీ వాళ్ళ సిద్ధాంతాలు కానీ అలానే ఉంటాయి. వాళ్ళు చేసేటువంటి పనులు కూడా అలానే ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి. ఒకవైపు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. సో అదే తరహాలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కడప జిల్లాలో గెలిపించాలంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ని ఓటర్స్గా మలుచుకోవాలని అంటే కనుక ఇప్పుడు అక్కడ ఎన్నికల యుద్ధంలో ప్రధాన అస్త్రం కనిపిస్తుంది ఏంటంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు. ఈ వివేకానంద రెడ్డి మర్డర్ కేసుతో పాటు రెండో అంశం ఏంటంటే బైబిల్ ఇష్యూ. ఈ బైబిల్ పట్టుకుని వెళ్తే తప్ప అక్కడ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అంతా కూడా ఇప్పుడు ఓటు సానుకూలంగా వెయ్యరు అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. అందుకే విమలారెడ్డి బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు. అలాగే రేపు విజయం ఎలాగో అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు ఈసారి ఎలక్షన్లో ఆవిడ కనపడేటువంటి పరిస్థితి లేదు, ప్రచారంలోకి వచ్చే పరిస్థితి కూడా లేదు అని చెప్పి అంటున్నారు. చివరి నిమిషంలో ఏమన్నా ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా వచ్చి ఒక రకంగా రాజకీయాలను మలుపులు తిప్పేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి ఈ మధ్యకాలంలో ట్వీట్లు రకరకాలుగా వినిపిస్తున్నాయి. కాబట్టి ఒకవేళ విజయం వచ్చి ఏదన్నా మళ్ళీ చివరి నిమిషంలో ప్రచారానికి వస్తారని కూడా తెలీదు.
అసలు విజయమ్మ ఇండియాకి వస్తే ఆవిడే ఉండరు అన్నట్లుగా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. రకరకాలు ఉన్నాయి. అప్పుడు ఆ విజయమ్మ అసలు ఇండియాకి వస్తే ఉంటారా ఉండరా అనేది కొంతమంది అంటూ ఉంటే సోషల్ మీడియాలో, విజయమ్మ వచ్చి చివరి నిమిషంలో జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తారా లేకపోతే షర్మిలకి మద్దతు ఇస్తారా అనేది ఇంకొక వినిపిస్తుంది. ఒకవేళ కడప వరకు షర్మిలకి మద్దతు ఇచ్చి కడప మిగతా ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తారా అనేటువంటి అభిప్రాయం కూడా కొంతమంది వినిపిస్తున్నారు. కారణం ఏంటంటే తెలంగాణలో షర్మిలకి వెంటుంటూ షర్మిలకి మద్దతు పలుకుతూ ప్రచారం చేశారు విజయమ్మ. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కోసం గత ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా షర్మిల కడప నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి, కడప ఎంపీగా అవినాష్ రెడ్డిని ఢీకొంటున్నారు కాబట్టి, ఇప్పుడు కడపకు వచ్చి విజయమ్మ షర్మిలని గెలిపించండి అని చెప్పి ప్రచారం చేసినా ఆశ్చర్యపోవసం లేదు. కడప కాకుండా మిగతా ప్రాంతాలకు వచ్చి జగన్మోహన్ రెడ్డికి మీరు అవకాశం ఇవ్వండి, మరోసారి సీఎం అవుతారని చెప్పి చెప్పేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఆ ఫ్యామిలీలో ఎప్పుడు ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో మనకి అర్థం కావట్లేదు ఇప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్లో. ఇప్పుడు షర్మిల ఒక పక్క చెప్తున్నారు, తోడబుట్టినటువంటి అన్న గురించి చెప్తున్నారు, పరమ ద్రోహి పరమ దుర్మార్గుడు, చెప్పిన మాట మీద నిలబడ్డు, అబద్ధాలు చెప్తారు కాబట్టి మీరు ఓడించండి, ఒకవేళ మీరు పొరపాటున కనుక జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే ఈసారి అసలు రాష్ట్రాన్ని మిగిలించడు, మొత్తం రాష్ట్రాన్ని మింగేస్తాడు, ఇప్పటికే మొత్తం మింగేశారు అని చెప్పి ఆవిడే చెప్తున్నారు. సొంత చెల్లెలే చెప్తున్నారు, రక్తం పంచుకొని పుట్టినటువంటి చెల్లెలే చెప్తూ అతను దుర్మార్గుడు అని చెప్తుంది జగన్మోహన్ రెడ్డి. ఎందుకు దుర్మార్గుడు అంటుందంటే సొంత చెల్లెల్నే అసలు తండ్రికి పుట్టలేదని చెప్పి చెప్తున్నాడు. రాజశేఖర రెడ్డి రక్తం కాదని చెప్తున్నాడు. అంటే రాజశేఖర రెడ్డికే పుట్టలేదని చెప్పి అనుమానాలు క్రియేట్ చేస్తున్నటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి షర్మిల చెప్తోంది. అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి అనుచరులు లేదంటే కొంతమంది సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళు అసలు ఆమె పుట్టుకనే అనుమానిస్తూ ట్వీట్లు చేశారు కదా. ఆవిడకి ఆ బాధ బాగా ఉంది షర్మిలకి. అసలు రాజశేఖర రెడ్డికే పుట్టలేదు అనేటువంటి ఒక ముద్ర వేస్తున్నారు. తర్వాత మురిసిపల్లి శర్మ అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఆవిడ షర్మిల రెడ్డి కాదు, షర్మిల శాస్త్రి అని కొంతమంది అంటున్నారు. ఇలా అవమానపరుస్తున్నారు. ఇంతకన్నా దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారా? ఇన్ని అవమానాలు సొంత చెల్లెలు జరుగుతుంటే కాముగా ఉన్నారని అంటే అతడే చేపిస్తున్నాడని చెప్పి అర్థం కదా అని చెప్పి షర్మిల నిలదీస్తూ ఉన్నారు. సో రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలకు భద్రత కావాలంటే జగన్మోహన్ రెడ్డి అనే అతను మళ్ళీ గెలవకూడదు అనేటువంటి విషయాన్ని షర్మిల పదే ప్రతి వేదిక మీద ప్రతిరోజు ప్రజలకి చెప్తూ ఉన్నారు. మీరు ఒకసారి మోసపోయారు, మళ్ళీ మోసపోవద్దు అని చెప్పి షర్మిల చెబుతున్నారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి మోసపోయారు. ఆ రోజున నేను కూడా జగన్మోహన్ రెడ్డి గురించి మంచిగా అనుకుని ప్రచారం చేసిన ఓట్లు వేయమని చెప్పాను, పాదయాత్ర చేశాను ఆయన కోసం. ఆ తర్వాత తెలిసింది అతను దుర్మార్గుడని, అతను మాట తప్పుతాడని, మడమ తిప్పుతాడని, అబద్ధాలు ఆడతాడని ఇప్పుడు తెలిసింది నాకు. ఆ రోజు ఉన్న జగన్ వేరు, ఈ రోజు ఉన్న జగన్ వేరు. ఈసారి మళ్ళీ అవకాశం ఇస్తే అసలు రాష్ట్రాన్ని ఉంచడు, మహిళల పట్ల ఏమాత్రం గౌరవం లేదు అతనికి అని చెప్పి సొంత చెల్లెలే, తోడబుట్టిన చెల్లెలే ప్రచారం చేస్తున్నారు ప్రజల్లోకి వచ్చి. ఇలాంటి సందర్భంలో అక్కడ జరుగుతుంది ఏ యుద్ధం? ఎన్నికల యుద్ధమా, లేదంటే బాబాయికి సంబంధించినటువంటి గొడ్డలి యుద్ధమా, లేదంటే బైబిల్ యుద్ధమా అంటే షర్మిల ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు భారతిరెడ్డి అక్కడికి 22వ తారీఖున ఏమో వెళ్ళబోతున్నారు. 22వ తారీఖు నుంచి మొత్తం ప్రచార బాధ్యతలు కడప జిల్లా మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డికి అప్పచెప్పారని తెలుస్తుంది. అంటే తన సొంత బావ కోసం, సొంత బావ గెలుపు కోసం భారతిరెడ్డి ఇప్పుడు ప్రచారానికి వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు చెప్తున్నారు. బ్లూ ప్రింట్ కూడా తయారు చేస్తారు ఆ మేరకు అని చెప్పి కూడా తెలుస్తుంది. ప్లస్ నామినేషన్ కూడా 25వ తారీఖున జగన్మోహన్ రెడ్డి ఆమె ఇద్దరు కలిసి చేస్తారు. ఆ తర్వాత ఆవిడ కడప మొత్తం ప్రచారం ఆవిడే చేస్తారు ఈసారి అని చెప్పి చెప్తున్నారు. మరి ఆవిడ కూడా బైబిల్ పట్టుకొని వెళ్ళి ప్రచారం చేస్తే కనుక అటు విమలారెడ్డి, ఇటు భారతిరెడ్డి, ఇంకొక పక్క షర్మిల, వీళ్ళందరూ అక్కడ బైబిల్ యుద్ధం చేస్తారా, లేదంటే గొడ్డల యుద్ధం చేస్తారా, లేదంటే పొలిటికల్ యుద్ధం చేస్తారా అనేది మనం వేచి చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.